శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఎవరైతే నిన్నటి వీడియో చూసింటారో ఈ వీడియోకి కంటిన్యూ అండి. మనము ముందు చెప్పినట్టుగా నా యొక్క భావాలను, తర్వాత నేను అనుభవించిన కొన్ని అనుభూతులను మీతో స్పందించడానికి ఈరోజు వస్తున్నాను. ఈరోజు ఏంటంటే, మనం మంత్రం నేర్చుకోవడానికి ముందు ఎంతైతే ఆసక్తిగా ఉంటామో, అంతే ఆసక్తి మంత్రం ముగించేంత వరకు అంతే ఆసక్తితో చేయాలి. అలా నేను మొట్టమొదటిగా మంత్ర సాధన చేయడానికి విపరీతమైన ప్రయత్నాలైతే చేశాను. ఎప్పుడూ కూడా ఏదో ఒక నామం జపించడానికి మనం ఒక తెలవనప్పుడు ఏదో ఒకటి జపిస్తాం. తెలిసిన తర్వాత కూడా అలానే చేయకూడదు. తెలిసిన తర్వాత పద్ధతులు మార్చాలి. ఎందుకంటే గురువు ఉన్నది మనకి బోధించడానికి. శిష్యులు ఉన్నది వాళ్ళు ఏదైతే గురువు చెప్తారో దాన్ని స్వీకరించడానికి. మనం గురువు ఏదైతే చెప్తారో దాన్ని స్వీకరించాలి. అలా మనం ఏందంటే నా గురువు పేరు శ్రీ శ్యామలానంద స్వామి. ఇక్కడికి వెళ్ళి మనం విశాఖపట్నంలో 900 కిలోమీటర్ల జర్నీ చేసి మనం వెళ్ళి మంత్ర సాధన తీసుకున్నాం. మనకి గురువు చెప్పిన మంత్రం ఏదైతే నేను శ్రీ విద్యా ఉపాసనలో ఉన్నానో, ఈ శ్రీ విద్యా ఉపాసనలో మొట్టమొదటిగా గణపతి మంత్రాన్ని మనకి చెప్తారు. ఈ గణపతి మంత్రం ఏంటంటే 1,00,000 జపం పూర్తి చేయాలి. ప్రతిరోజు కూడా మనం ఎలాంటి జపం అంటే ప్రతిరోజు కూడా ఒక మండలిక ఇలా మనకి 108 సంఖ్య ఉన్నటువంటి మాలలు కనిపిస్తుంటాయి బయట. ఇవన్నీ కూడా మన గురువు ఏదైతే తీసుకెళ్ళాలి గురువు దగ్గరికి అని చెప్తాడు. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న ఏదైతే ఆసన మంత్ర ఇది మ్యాట్ ఉందో, తర్వాత ఈ యొక్క రుద్రాక్ష మాల కూడా మనకి నా గురువు ఇందులో అభిమంత్రించి ఈ గురువు చేతుల ద్వారా నాకు అందించబడడం జరిగింది. అందుకే ఈ యొక్క మాలలు, ఈ యొక్క మ్యాట్ కానీ ఎవరిని కూడా నేను తాకనివ్వను. గురువు కూడా మనకి ఈ యొక్క నియమం చెప్తాడు. ఎందుకంటే దీంట్లో ప్రతికూల శక్తులు ఉంటాయి. మనం ఎందుకంటే ప్రతిరోజు కూడా ఒకే ప్రదేశంలో ఒకేలాంటి స్థితిలో ఉండి మనం ధ్యానించినప్పుడు దానికి కూడా ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి మనతోనే ఉండాలి అంటే అది ఎవరికీ టచ్ చేయనివ్వదు. అలా ఈ యొక్క 108 మాలలు సంఖ్య కలిగినట్టు ఈ యొక్క రుద్రాక్ష మాలలో మనం ఎన్ని జపం ఒక రోజుకి ఎంత జపం చేయగలం? మనకి 1,00,000 జపం పూర్తి కావాలంటే ఒక రోజుకి ఎంత జపం నీ పనిలను బట్టి, నీ ఉన్న స్థితిని బట్టి ఈ యొక్క మంత్ర జపం ఎన్ని చేయాలని నిర్ణయించుకో. అలా నేను ప్రతిరోజు కూడా 2 పూటల ఉదయం, సాయంత్రం 2 పూటలా కూడా నా మంత్ర సాధన కొరకు నేను నా సమయాన్ని కేటాయించుకొని నేను పూర్తి చేస్తున్నాను. అలా నేను ఇప్పటి వరకు ఒక సంఖ్యకి తగిలాను. ఇలా ఈ సంఖ్య పూర్తి అయ్యేసరికి ఒక సిద్ధి, ఆ మంత్రం ఏదైతే గణపతి మంత్రం యొక్క సిద్ధి నీకు కలుగుతుంది. అలా ఒక్కొక్క మంత్రాన్ని ఒక్కొక్క మెట్టును ఎక్కుతూ శ్రీ విద్యా ఉపాసన అనేది ఒక స్థాయికి చేరుతుంది. అలా ఇప్పుడు మనం గణపతి మంత్రాన్ని తీసుకొని గణపతి మంత్రాన్ని జపిస్తున్నాం. ఈ గణపతి మంత్రంలో మనకి కలిగినటువంటి అనుభవాలు అన్నీ ఎన్ని కాదు. శరీరంలో మార్పులు జరుగుతాయి. మనం ఏదైతే మంత్ర సాధన చేస్తుంటామో శరీరంలో మార్పులు, విపరీతమైన వేడి కలుగుతుంది. ఎందుకంటే మంత్ర సాధన విపరీతంగా చేయడం వల్ల శరీరంలో ఉన్న నర్వ్ సిస్టమ్ అంతా క్లీన్ అయిపోతుంటుంది. ఈ ఏదైతే మలినాల నుంచి మనము విముక్తి ఏదైతే ఒక యాంటీబయాటిక్ తీసుకున్నప్పుడు ఆ యొక్క లోపల ఉన్న క్రిములన్నీ వెళ్తుంటాయి. ఇలా ఈ యొక్క మంత్ర ప్రభావం అనేది నరాల్లో కూడా మనకి ప్రభావం ఉంటుంది. అలా నరాలు ప్రవహించి మనకి మొత్తం శరీరం కూడా శుద్ధమైపోతుంది. అలా జరుగుతున్నప్పుడు విపరీతమైన వేడి జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు నా శరీరంలో చిటికెన వేలుకి కానీ, ఇక్కడ బొటన వేలుకి కానీ విపరీతమైన మంత్ర సాధన వల్ల జరిగిన మార్పులు. వేడి, చర్మం వెళ్తూ ఉంటుంది. తర్వాత మనము ఎన్నో విపరీతమైన దర్శనాలు చేస్తుంటాం. మన సాధనలో మన తీవ్రతని బట్టి ఎన్నో గమ్యానికి వెళ్ళే మార్గాల్లో మనం ఇప్పుడు దారిలో ఏదైనా ప్రయత్నించినప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు అనంతపురం నుంచి మనం హైదరాబాద్ వెళ్ళే దారిలో ఏవేవో చిత్రాలు చూస్తుంటాం. లైక్ ఒక రెస్టారెంట్ అయ్యొచ్చు, ఒక రోడ్ అయ్యుండొచ్చు, ఒక మనుషులు అయ్యుండొచ్చు. ఇలా మన బ్రెయిన్‌లో స్టోర్ అయిపోతుంటాయి. అలా మనం ఎప్పుడూ చూడని విషయాలు కూడా ధ్యానంలో చూస్తుంటాం. నేనిప్పుడు ఇప్పుడు ఒక గంట, గంటన్నర, 2 గంటలు, 3 గంటల సాధన కూడా చేశాను. అలా సాధనలో ఉన్నప్పుడు మనకి ఎన్నో అనుభవాలు కలుగుతుంటాయి. ఎవరెవరో కనిపిస్తుంటారు. ఎవరో ఋషులు వింతగా కనిపిస్తుంటారు. ఎప్పుడూ చూడనివి మనుషులు కూడా మనకు కనిపిస్తుంటారు. కొంతమంది దేవతామూర్తులు, కొంతమంది దేవతా విగ్రహాలు, కొంతమంది ఏదో దేవత నిన్ను చూస్తున్నట్టు కూడా అనిపిస్తది. అలా నాకు చాలా అనుభవాలు కలిగాయి. ఇవన్నీ కూడా మన గురువుకి చెప్తూ ఉంటాం. అలా ఏందంటే ఇందులో 2 అనుభవాలు. నేను ఇవి చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు కానీ 2 అనుభవాలు మీ కొరకు నా అనుభవం మీకు షేర్ చేస్తున్నాను. 2 అనుభవాలు చెప్తాను. మొట్టమొదటిది, ఒకరోజు సాధనలో తీవ్రమైన సాధనలో ఉన్నాను. చేస్తూ ఒకసారి నేను ఏదైతే చిన్నప్పుడు బహుశా నేనప్పుడు ఒక 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి లోపు ఉంటాను. ఆ సమయంలో మా ఇంటి దేవుడైనటువంటి శ్రీ కోటంక సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు వెళ్ళాను. మా ఫ్యామిలీతో వెళ్ళాను. అప్పుడు నేను ఒక నాగసర్పాన్ని చూశాను.
ఆ సర్పం ఎలా ఉంది అంటే, అప్పుడు కాకుండా నాకెప్పుడూ కూడా మరి నా మరి నేను ఈ వయసు వచ్చేంతవరకు ఎప్పుడు కూడా ఆ దర్శనం మళ్ళీ నాకు జరగలేదు. మరి ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు ఆ దర్శనం జరిగింది. అలా ఎప్పుడో చూసినటివి ఎన్నో సంవత్సరాల కిందట చూసినవి గుర్తొచ్చింది. ఒకరోజు ధ్యానం చేస్తూ ఇలానే ధ్యానం చేస్తూ ఉండగా ఒకరోజు ఒక గురువు కనిపించారు. ఆయన ఎలా ఉన్నారంటే సాధువు. మొత్తం కూడా శరీరం అంతా కూడా ముసలితనం. మొత్తం కూడా చర్మం అంతా కూడా ముడతలు పడి పెద్ద గడ్డంతో ఆయన కాషాయ బట్టలు ధరించి ఒక మర్రి చెట్టు పెద్ద అడవిలో ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అలా ప్రతి ఒక్క అనుభవం కూడా మీకొక అనుభూతి కలిగిస్తుంటుంది. శరీరంలో జరిగే మార్పులయుండొచ్చు. ఇలాంటివి చూసినప్పుడు మన అనుభూతి వేరేలా ఉంటుంది. అలా ప్రతి ఒక్కటి కూడా గురువుకి మనము అన్నీ చెప్పడం చాలా ముఖ్యం. ఏదైతే మనం భావాలు, మనం చూస్తున్నవన్నీ కూడా గురువుకి చెప్పాలి. అప్పుడే ఏది మంచి, ఏది చెడు, ఎందుకు ఇవి ఈ ఈ బొమ్మ నీకెందుకు కనిపించింది? గురువు చెప్తాడు. ఇలాంటి ఇలాంటి దానికి కనిపించింది. ఇది దేనికి సంకేతం? ఇప్పుడు మనం ఏదైనా గానీ ఇంట్లో నుంచి ఏదైనా కార్యంకెళ్ళేటప్పుడు తుమ్మినారంటే అశుభం అంటారు. ఒక పిల్లిని చూసి అశుభం అంటారు. అలా ప్రతి ఒక్క దానికి శుభం, అశుభం అనేది ఉంటుంది. మనం మంత్ర సాధనలో చూస్తున్నామంటే ఆ మంత్ర తీవ్రత పెరిగేసరికి నీకు ఏది, ఏంటి, మంచి, చెడు అనేది చెప్తారు. ఇలా నా యొక్క 100% నేను ఏదైతే సాధన చేస్తున్నానో ఈ సాధన మీద ప్రమాణం చేసి చెప్తాను. ఇవన్నీ కూడా నేను దర్శించడం జరిగింది. కొంతమంది ఎలా అనుకుంటారంటే ఇవన్నీ ఊరికే చెప్తున్నారులే అనుకుంటారు. ఇవన్నీ అనుభూతి ద్వారా ఏదైతే మనము ప్రాక్టికల్‌గా చేసినప్పుడు మీకు కూడా ఈ అనుభూతి కలగొచ్చు. సరేనా? ఇది ఈరోజు నా అనుభూతులు. శ్రీమాత్రే నమః.